హాయ్ క్యూటీస్, నేను మీ సౌమ్యని. ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నామో వ్లాగ్ అంతా చూసేసేయండి. అండ్ మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అంతా చూసేసేయండి. ఫస్ట్ మనం ఏమంటారు, ఒక పెద్ద లీఫ్ తీసుకొని దాని మీద కుంకుమ పసుపు వేసుకోవాలి. ఎందుకంటే దేవుడు కదా, అందుకని కుంకుమ పసుపు మస్ట్ అండ్ షుడ్. అండ్ నెక్స్ట్ పూలన్నీ వేయాలి, ఎందుకంటే అది బొడ్డు నింపడం అంటారు. మా దిక్కు అయితే మీ దిక్కు ఏమంటారో తెలియదు, కానీ కమెంట్ చేయండి. అండ్ మొత్తం అందులో నింపేశాక తర్వాతకి పూలు లైన్గా పెట్టుకుంటూ రావాలి. ఎందుకంటే అది నిండితేనే బాగుంటుంది, అంటే గట్టిగా ఉంటుంది అండ్ ఎటు బెండ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫస్ట్ నాకు కొన్ని పూల పేర్లు తెలీదు, మీరు కూడా కమెంట్ చేయండి మీకు కూడా తెలుసో తెలీదు అనేసి. నాకు అసలే తెలియదు పూల పేర్లు, మమ్మీ చేస్తుంటే చూస్తూ ఉంటాను అంతే. ఇది జిల్లేడు పువ్వు అనుకుంటా, నాకు కూడా తెలియదు దాని పేరు, అంతే అనుకుంటున్నా. అది కాదో అవునో కమెంట్ చేయండి, ఏమనుకోకండి. ఇలా నాకు పేర్లు అసలు తెలీదు, బట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కదా ఇలా చేయాలనేసి, అందుకనేసి. తర్వాతకి మళ్ళీ అది ఒక రౌండ్ అయిపోయాక అందులో మళ్ళీ నింపాలి. ఏంటి, పూలు, వేస్ట్ పూలైనా ఇట్లా కొంచెం వాడిపోయినాయి, లేకపోతే పేపర్లు అయినా పేపర్లు కూడా పెట్టవచ్చు, పర్వాలేదు. కానీ పేపర్ల కన్నా పూలు, ఆకులు అవి ఇవి ఉంటాయి కదా, మనము ఇట్లా మార్కెట్కి వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు ఇస్తారు. పక్కకు పెట్టిన పూలు, ఇట్లా అవసరం లేని పూలు మాకు నమ్మమంటే ఇస్తారు వాళ్ళు. ఇలా నింపేశాక మంచిగా, అంటే ఫుల్గా నింపాలి, అంటే ఇట్లా చేతితో ఒత్తుకోవాలి, నింపాలి, కరెక్ట్గా ఉంటుంది. చాలాసేపు టైం పట్టింది తెలుసు మాకు అది నింపని. మళ్ళీ తర్వాతకి మళ్ళీ సంథింగ్ వేరే పూలు పెడుతుంది మా మమ్మీ. అది వీడియో చూపించినట్టు పూలు అలా పెట్టుకోవాలి. అంటే మీరు అదే ఫాలో అవ్వాలని లేదు, వేరే పూలు పెట్టుకోవచ్చు. అది మన దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. సో ఈ పూలు పెట్టుకున్నాము. వీడియోలో ఎలా చూపిస్తున్నా మా ఇంట్లో ఉంటారు వాళ్ళు. ఆ బాబా అయితే మస్తు, అంటే మమ్మీ ఒళ్ళో వేసుకుని, ఎందుకంటే అది ఇది తీస్తున్నాను, ఒళ్ళో వేసుకొని చూపించుకుంటా, ఇంకా ఆడిపించుకుంటా అది వేస్తున్నాను. అంటే చిన్నపిల్లలు ఉంటే అలానే ఉంటారు కదా, పిల్లలు ఒక్క కాడ ఉంటారు, మీ ఇంట్లో కూడా అంతే ఉంటారు కదా. అండ్ మళ్ళీ అది ఇంకొక రౌండ్ అయిపోయాక మళ్ళీ నింపాలి, గట్టిగా ఒత్తుకుంటూ నింపాలి. ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది, ఎటు కదలకుండా, ఎటు బెండ్ అవ్వకుండా, మనకి అంటే ఇట్లా మూవ్ అవ్వదు, ఇక్కడ బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రౌండ్ బంతిపూలు, ఎల్లో బంతిపూలు, ఇది ఒక్కటి తెలుసు నాకు పేరు. మీరు మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇలా. అండ్ నెక్స్ట్ మళ్ళీ నింపాలి లోపల. మళ్ళీ తర్వాతకి ఆరెంజ్ బంతిపూలు, నెక్స్ట్ అలా చామంతి పూలు, అలా నింపుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనకి ఎన్ని పూలు ఉంటే అన్నీ, ఎక్కువ ఉంటే ఎక్కువ పూలు, తక్కువ ఉంటే తక్కువ పూలు నింపుకుంటూ అలా వెళ్ళాలి. చూడండి పొడవు, అది మా పక్కన ఉన్న హెల్ప్ చేస్తుంది, తను కూడా అంటే కూడా చేస్తాను అనేసి, తనకు కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఇలా నెక్స్ట్ మనము ఫస్ట్ స్టార్టింగ్లోనే అటు ఇటు దారాలు ఉంటాయి, వీటిని టై చేసుకోవాలి. ఎందుకంటే అంటే ఒక దగ్గరికి, అంటే గట్టిగా ఒక దగ్గరికి స్టిఫ్గా ఉంటుంది అనేసి అలా మనం టై చేయాలి. అది ఉండాలి, ఎందుకంటే అది అవసరం, అది పక్కాగా. ఎందుకంటే లూజ్గా ఇలా వదిలేసుకుంటే అట్లా ఉంటుంది, కానీ ఈ తాడు ఉన్నాక ఒక సపోర్ట్. టై చేశాక అంతే. పెద్ద బతుకమ్మకి అయితే మనం గౌరమ్మని చేస్తాం కాబట్టి దాని మీద ఒక తమలపాకు ఏదో ఒకటి పెట్టవచ్చు. ఇప్పుడు మన చిన్న బతుకమ్మ కాబట్టి ఏం అవసరం లేదు, చిన్న బతుక ఇలా ఉంటుంది, ఏం గౌరమ్మ అవన్నీ ఏం చేయరు. కొంతమంది చేస్తారంట, మేమైతే చేయము. మీరు కూడా కామెంట్ చేయండి మీరు చేస్తారో చేయరు. అండ్ ఇది అవుట్ఫిట్ నాది ఈరోజు. అవుట్ఫిట్ ఎలా ఉంది ఇది అంటే ఉంది, కానీ ఇప్పుడు వేస్తున్నా, ఎందుకంటే ఎప్పుడు నేను వేయలేదు, ట్రై చేద్దామని వేస్తున్నా. ఎలా ఉంది, బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. అండ్ ఇది ఎలా ఉందో చూడండి. అండ్ ఇంకా ఏంటంటే ఈ డ్రెస్ చాలా లుక్ వస్తుంది, అంటే డిఫరెంట్ కలర్స్, అంటే డార్క్ బ్లూ అలా డిఫరెంట్ కలర్స్. అంటే ఇది నాకు రేర్గా, అంటే ఇది నా కలర్ లేదు కూడా, కానీ ఇది ఒక్కటే ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంటుంది. నేను అసలు దీన్ని వద్దనుకున్నా కానీ దాచిపెట్టి కూడా అట్లా ఉంటుంది, అందుకని ఇప్పుడు వేసుకున్నా. ఆఫ్టర్ రెడీయింగ్ ఇది నా లుక్. అండ్ అందరు షాక్ అయ్యారు అక్కడ చూసి, ఎంత అంటే కొంచెం అందరిలో కొంచెం బాగున్నా అనిపించింది. అంటే ఎప్పుడు ఏదో అలా ఇలా రెడీ అవుతా, ఇప్పుడు బాగుంది.
నెక్స్ట్ మేము ఆడే కాడకి వెళ్ళి పెట్టాము. ఎందుకంటే మా గల్లీలో మేము పెట్టాము, అక్కడ కొంచెం దూరం వెళ్తే మేము ఓల్డ్ గల్లీ అని ఉంటుంది, మేము అక్కడ అప్పుడు ఉండేవాళ్ళం, అక్కడికి వెళ్ళి ఆడాం. అంటే నాకు అందరు మాకు తెలిసిన వాళ్ళు మమ్మల్ని కూడా మేము అందరం బాగా ఆడతాం. అక్కడ చాలా మంది ఉంటారు. మా మమ్మీ అయితే ఫుల్ ఆడుతుంది. మా మమ్మీ కూడా రా అని అడుగుతారు. మా మమ్మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి వెళ్ళాం. నేను ఎలా ఆడుతున్నానో కామెంట్ చేయండి. అండ్ చాలా బాగా ఆడతారు. సాంగ్స్ అయినా ఏమైనా సరే, అంటే రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. అంటే పాటలు మనకి నచ్చినవి పెడతారు, నచ్చకపోతే అంటే అందరికీ నచ్చేటివి పెడతారు. అండ్ ఏంటి మేము క్యాజువల్ పెట్టేయాలి మా అవసరం అంటే పెట్టేస్తే అయిపోతుంది అలా అనుకోరు. అంటే అందరూ ఆడాలి, అందరూ బాగుండదు అనేసి అలా ఆడతారు. ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది. 12 అవుతుంది, ఒక్కసారి 1 అవుతుంది, అయినా కానీ పోమంటారు. కానీ అలా ఉంటుంది మా దిక్కు. మీరు ఎలా ఆడుకుంటారో మీ దిక్కు కూడా ఇలానే ఉంటారా? మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మీకు నచ్చిన వాళ్ళతో ఆడతారా? లేకపోతే అరే పర్వాలేదు పెట్టాలి, అది మన ట్రెడిషనల్ పెట్టాలి చేయాలి అలా చేస్తారా? లేకపోతే మీ ఇంట్రెస్ట్ తోటి మీ సంతోషంగా అండ్ అంటే మేము డ్రెస్లు వేసుకోవడం చూసుకోవడం మా సోకు మాదే అన్నట్టుగా ఉంటారు. అక్కడ అలా ఉండదు. ఆట ఎలా ఉన్నా ఆట ఆడతారు, బాగా ఆడతారు. ఎంత బాగా ఆడతారు అంటే అసలు అలసిపోవడం ఉండదు, కాళ్ళు గుంజినా పట్టించుకోము, అట్లా ఆడతారు. సూపర్గా ఆడతారు. అందుకే నాకు నచ్చేది, అందుకే నేను అక్కడ వెళ్తాను. మా మమ్మీ అంటది ఎక్కడైతే ఏంటంటది, మా మమ్మీ కూడా మళ్ళీ అంటది ఆ పండుగ రోజే అటు వెళ్ళిపోదాం పా మమ్మీ అని అనేసి అటు వెళ్ళిపోతాము. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీ దిక్కు ఎలా ఆడతారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఫస్ట్ చూసి మంచిగా ఉందో లేదో చెప్పండి. అండ్ ఇంకా ఏమేమి వీడియోలు మీకు కావాలో కామెంట్ చేయండి. అలానే ట్రై చేస్తాం. మేము స్టార్టింగ్ కదా అలానే ఉంటుంది, కానీ మా దిక్కు ఇలానే ఉంటాయి బతుకమ్మలు. కొంచెం లైక్, షేర్, కామెంట్ చేయండి. మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు బతుకమ్మ పండుగ. అండ్ ఈ డాన్సెస్ అన్నీ మీరు చూసారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ కంప్లీటెడ్. అండ్ మేము ఇప్పుడు బతుకమ్మని చెరువులో వేసేందుకు వెళ్తున్నాము, సున్నం చెరువు. అండ్ మా మమ్మీ వేస్తున్నారు, చూసేసేయండి. ఇది సున్నం చెరువు అంటారు. మా దగ్గర మా ప్లేస్లో ఉంటుంది, అంటే మా ఏరియాలో ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి బతుకమ్మని నీళ్ళల్లో వేసేస్తున్నాము. చూస్తుండగానే బతుకమ్మ పండుగ అయిపోయింది కదా, చిన్న బతుకమ్మ పండుగ. పెద్ద బతుకమ్మ కూడా వేస్తున్నాము మమ్మీ. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టు అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కమెంట్ చేయండి ఎలా ఉంది అంతా.
మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి. మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా చిన్న చిన్న ఫొటోస్ వస్తాయి, చూసేసేయండి.